వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. దేవుడే 11 సీట్లు ఇస్తే పూజారినైనా నేనేం చేయగలను. ఈ మాట అంటోంది ఎవరో కాదు, అయ్యన్న పాత్రుడే. ఆయన కామెంట్స్ వైఎస్ఆర్సీపీ నిజంగానే డిఫెన్స్ లో పడిందా అని చెప్పేసి ఈ రోజు నేను టైటిల్ పెడతాం జరిగింది. ఏ కంటెస్ట్ లో అయ్యన్న పాత్రుడు ఈ మాటలు మాట్లాడారో కూడా మనం ఒకసారి ఈ అనాలిసిస్ లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఆయన ఒక స్పీకర్ స్థాయిలో ఉన్నారు అయ్యన్న పాత్రుడు. స్పీకర్ నోట్లోంచి ఈ రోజు ఈ మాటలు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నిజంగానే డిఫెన్స్ లో పడిన పరిస్థితి అయితే ఉంది ఆ పార్టీలో. అయితే ఏ కంటెస్ట్ లో ఆయన కామెంట్స్ చేశారంటే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ డే అంటే గవర్నర్ ప్రసంగం రోజున అటు అసెంబ్లీకి రావడం జరిగింది. తన ఎమ్మెల్యేలతో పాటు ఓన్లీ ఒక 10 minutes ఆయన అసెంబ్లీలో ఉన్నారు. గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో ప్రసంగానికి నిరసన తెలిపారు. నుంచొని కూర్చొని కూడా కూర్చోలేదు. ఆ 10 నిమిషాలు నిరసన తెలిపి వెళ్ళిపోవడం జరిగింది. వాకౌట్ చేస్తామని చెప్పారు. ఆ రోజున వెళ్ళిపోవడం జరిగింది. కనీసం స్పీకర్ కి ఇంటిమేషన్ కూడా లేదు వాకౌట్ చేస్తున్నాం అనేది, మీడియాలో రావడమే తప్ప. సో బయట మీడియాతో మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం ఓవరాల్ గా అయితే 11 నిమిషాలే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేది స్పీకర్ కూడా అఫీషియల్ గా ఒక ప్రకటన చేయడం జరిగింది ఆ రోజు. అయితే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసిన నినాదాలు గానీ, ఆ పార్టీ నేతలు పట్టుకొచ్చిన ఫ్లెక్సీలు గానీ మనం చూస్తే, మాకు మైక్ ఇవ్వండి, మాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఇవే మాటలు మాట్లాడారు. ఇవే ఫ్లెక్సీలు పట్టుకొని వచ్చారు. ఈ అంశానికి సంబంధించి అక్కడ నిరసనలతో నానా హడావిడి చేశారు, అటు అసెంబ్లీ లాబీల్లో గానీ హౌస్ లో గానీ. సో ఇదంతా నడిచిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి కీలకంగా హైలైట్ చేసిన అంశం ఏంటంటే, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు అనేది. ఈ మొన్న హైలైట్ చేయడమే కాదు ఆయన. ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకి ఆయన పరిమితం అయిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా డే 1 అయితే ఆయన వెల్కమ్ చేశారు చంద్రబాబు నాయుడు. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వచ్చినప్పుడు నిజానికైతే అందరితో పాటు రావాలి ఆయన ఎమ్మెల్యే. యాజ్ పర్ అసెంబ్లీ ప్రొవిజన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో 175 సీట్లలో 18 సీట్లు ఉంటే మాత్రమే ప్రతిపక్ష నేత హోదా వచ్చినట్టు. కానీ ఆ విషయం జనమే ఒప్పుకోలేదు కాబట్టి ఆయనకు 11 సీట్లు వచ్చాయి. 11 సీట్లు వచ్చిన అతనికి స్పెషల్ ప్రొవిజన్ ఇవ్వడానికి కూడా అటు స్పీకర్ కి గానీ, అదే విధంగా ఇటు చంద్రబాబు నాయుడు గానీ ఎలాంటి రైట్స్ కూడా ఉండవు. కానీ ఆ రోజు వాళ్ళు ఆయన గౌరవించే జగన్మోహన్ రెడ్డిని, ఆయన్ని నేను స్పెషల్ గా అందరితో పాటు రాను, వెనక గేట్ నుంచి వస్తాను అంటే అలౌ చేశారు. అది అలౌ చేసిన తర్వాత మళ్ళా నేను పులివెందులు వెళ్లాల్సి ఉంది, నేను ముందుగా ప్రమాణ స్వీకారం చేస్తానని అడిగారు. నిజానికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఎమ్మెల్యేల ఆర్డర్ లో జే వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రొవిజన్ కూడా ఇచ్చారు స్పీకర్. అందుకే మంత్రులు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇంత చేస్తే ఆ రోజు తెల్లారి పొద్దున్నే వాళ్ళ మీడియాలో ఏం రాశారు, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి అవమానించారని చెప్పి యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే చేశారనమాట. అటు కూటమి ఇచ్చిన ప్రొవిజన్ కి బుద్ధి వచ్చేలా. సరే, అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డిని ఎన్నోసార్లు అసెంబ్లీకి రావాలని చెప్పి అటు చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ దాని పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తా వచ్చారు. ఆఖరికి అయ్యన్న పాత్రుడి దగ్గర నుంచి రఘురామకృష్ణ దాకా ఎంతో మంది ఆయన్ని మీ మీద యాక్షన్ తీసుకుంటాం, మేము అనర్హత పెట్టేసే అవకాశం ఉంటుంది 6 months కంటిన్యూగా వర్కింగ్ డేస్ లో అసెంబ్లీకి రాకపోతేనని చెప్పేసి ఎన్నోసార్లు వాళ్ళు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేశారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి 2 కారణాలు, ఒకటి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు అన్నారు. అన్నప్పుడు అలాగే కట్టుబడి ఉండాలి. కానీ దాన్ని డినై చేస్తూ మళ్ళీ ఆయన కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని. ఇది అసెంబ్లీకి సంబంధించిన విషయం కాబట్టి మీకు స్పీకర్ పరిధిలోనే ఉంటుంది కాబట్టి మీరు అసెంబ్లీలోనే తేల్చుకోండి అని చెప్పి కోర్టు చెప్పింది. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ ఇంకొక కీలకమైన అంశం, నాకు మైక్ ఇవ్వరు కాబట్టి నేను అసెంబ్లీకి రాను అంటారు. చిన్నపిల్లలు నాకు చాక్లెట్ ఇస్తేనే నేను స్కూల్కి వెళ్తాను అన్నట్టుగా ఉంటుంది ఆయన వ్యవహారం. ఈ విషయంలో మాత్రం నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటా, మీరు గంటలు రోడ్డు మీద పడో, బహిరంగ సభల్లోనో లేకపోతే పార్టీ ఆఫీసులోనో మీటింగ్లు పెట్టుకోనో మైకులు ఇరక్కొడితే జనం ఎవరు కూడా పట్టించుకోరు. అదే ఒక 10 నిమిషాలు మీరు అసెంబ్లీలో మాట్లాడితే కాన్స్టిట్యున్సీ ప్రజలకు అంత ఇదిగా రీచ్ అవుతుంది ఆ అంశం. వాళ్ళు మిమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు, జనంలో మీకు కొంత ఇమేజ్ కూడా వస్తుంది. అది చట్టసభలకు ఉన్న వాల్యూ. కానీ ఆ వాల్యూ జగన్మోహన్ రెడ్డి ఎవరు, ఆయన వెళ్ళకపోగా తన ఎమ్మెల్యేలు కూడా ఆయన వెళ్ళనివ్వట్లేదు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే దీన్ని పదే మొన్న ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి వెళ్ళిన తర్వాత, ఆ 10 నిమిషాలు వచ్చి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ మీడియా గానీ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సోషల్ మీడియా గానీ, ఆయన అభిమానులు గానీ ఇదే అంశాన్ని హైలైట్ చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్లిపోయారని టీడీపీ హేళన చేస్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డికి మైక్ ఇవ్వట్లేదు, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు, అందుకనే మేము వెళ్లిపోయాం అన్నట్టుగా ఇదే కౌంటర్ ప్రొడక్ట్ వాళ్ళ వైపు నుంచి మొన్నటి నుంచి మనం చూస్తే. అందుకే దీనికి సమాధానం ఉండాలి. ఎందుకంటే ఇది ఒక స్పీకర్ మీద, స్పీకర్ చైర్ మీద నింద మోపే ప్రయత్నం. మాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదంటే అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ ఇవ్వరు. అటు స్పీకర్ హ్యాస్ టు టేక్ డెసిషన్ ఈ విషయంలో. అయితే ప్రయోజనం లేదు కాబట్టి అక్కడ స్పీకర్ కూడా ఏం చేయలేరు. ఆ విషయం తెలిసి కూడా వైఎస్ఆర్సీపీ దీన్ని పదే జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, ఒక గోబెల్స్ ప్రచారం లాగా. అందుకే స్పీకర్ ఈ రోజున తన రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారు ఆ అంశాన్ని. అందుకే అసెంబ్లీ వేదికగా ఈ రోజు ఆయన వైపు నుంచి ఒక రూలింగ్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా నిజానికి రూలింగ్ ఇచ్చిన తర్వాత ఎవరు దీన్ని అతిక్రమించకూడదు కూడా. ఆ విషయం తెలుసో లేదో జగన్మోహన్ రెడ్డి అని టీం కి కానీ. సో మొత్తానికి అయితే రూలింగ్ ఇచ్చారు. ఆ రూలింగ్ ఇచ్చే క్రమంలో ఆయన కొన్ని డైలాగ్స్ అన్నారు. సో ప్రతిపక్ష నేత హోదా ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆయన ఒక కమెంట్ చెప్తూ, గతంలో జగన్మోహన్ రెడ్డి, ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఆ రోజు టీడీపీకి
వైఎస్ఆర్సీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 23 మందిలో 4 వెళ్ళిపోయారు ఆల్రెడీ. వంశీ గాని, మద్దాలగిరి గాని, కర్ణం బలరాం లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా వెళ్ళిపోయారు 4. సో ఇప్పుడే నేను ఇంకా 4 లాగేస్తే మీకు ఆ ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు, మీరు ఎక్కడుంటారో ఆలోచించుకోండి అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా మీకు ఎమ్మెల్యే సంఖ్య సరిపోను, లేకపోతే మీకు ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుంది అని చెప్పి ఆ రోజు చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. తనకు 11 సీట్లు వస్తే తనకు ప్రతిపక్ష నేత హోదా రాదు అనేది ఆయనకు అవగాహన ఉంది. అవగాహన ఉండి కూడా ఆయన ప్రతిపక్ష నేత హోదా స్పీకర్ ఇవ్వట్లేదు, అధికార పార్టీ ఇవ్వట్లేదు అని చెప్పి తిడుతూ ఉన్నారు కాబట్టి, విమర్శలు చేస్తా ఉన్నారు కాబట్టి, ఇది ఆయన తెలిసి చేస్తున్న తప్పు అని చెప్పి స్పీకర్ ఒక ప్రకటన చేశారు. అంతేకాదు ఇంకొక దాన్ని ఎండార్స్ చేస్తున్న విధంగా ఇంకొక కీలక కామెంట్ చేశారు అయ్యన్న పాత్రుడు. యాక్చువల్ గా ఎన్టీఆర్ ఒక మాట చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్తా ఉంటారు ఆయన ఎప్పుడు. ఆ పార్టీ కింద ఎక్కడికి వెళ్ళినా కూడా టీడీపీకి కింద కొటేషన్ కూడా అదే ఉంటుంది అనమాట. ఎన్టీఆర్ ఫోటో ఎక్కడ పెట్టినా కింద కొటేషన్ అదే పెడుతూ ఉంటారు వాళ్ళు. మరి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఎన్టీఆర్ అన్నప్పుడు అలాంటి దేవుళ్ళు ఓటేస్తే కదా మనం అసెంబ్లీలో ఉండేది. మరి అలాంటి దేవుళ్లే వాళ్ళే అల్టిమేట్ కదా దేవుళ్ళు అంటే. మరి అలాంటి దేవుళ్లే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. సో ఇది మరి దేవుళ్లే ఇవ్వకపోతే పూజారినైనా నేను, అసెంబ్లీ కూడా ఒక దేవాలయమే కదా ఆ యాంగిల్లో చూస్తే. సో ఇలాంటి దేవాలయంలో నేను ఒక పూజారిగా ఉన్నాను అంతేను, ప్రజల ముందు పూజారిగా ఉన్నాను. అలాంటి పూజారి నేను ఎలా ఇస్తాను దేవుడే ఇవ్వకపోతే ప్రతిపక్ష హోదా అని చెప్పేసి చాలా సెటరిక్ గా, చాలా సర్కాస్టిక్ గా, చాలా అందంగా ఒక మంచి ప్రోవర్బ్ తీసుకొని మరి దాన్ని వివరించే ప్రయత్నం చేశారు. సో ఆయనకి మంచి అప్లాజ్ కూడా వచ్చింది ఈ ఇష్యూకి అసెంబ్లీ వేదికగా. సో ఓవరాల్ గా ఇక్కడ ఈ రోజున స్పీకర్ రూలింగ్ ఇచ్చే క్రమంలో ఈ కమెంట్స్ చేశారు. ఆల్రెడీ రూలింగ్ ఇచ్చేసారు. నేను ఎందుకు రూలింగ్ ఇస్తున్నానంటే పదే ఈ విషయంలో మమ్మల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంక ఈ ఇష్యూ మీద ఎవరు మాట్లాడినా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ని ఉల్లంఘించినట్లు అవుతుంది, స్పీకర్ చైర్ ని అవమానించినట్లు అవుతుంది అని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు ఈ రూలింగ్ ద్వారా. సో మొత్తానికి అయితే ఇక్కడ డిఫెన్స్ లో పడ్డట్టే వైఎస్ఆర్సీపీ. తాము అసెంబ్లీకి వచ్చాం కాబట్టి ఎక్కడన్నా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందేమో, తమకి మైక్ ఇస్తారనో, ప్రతిపక్ష నేత హోదా ఇస్తారనో. సో మొన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు ఈ విషయంలో తమకు ఎగ్జామ్షన్ ఉంటుందేమో అనుకుంటున్నారు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో సహా. మనం వెళ్ళొచ్చాం కాబట్టి అనర్హత వేటు వేరేమో అనేసి. సో మొత్తానికి ఈ రోజు స్పీకర్ ఇచ్చిన రూలింగ్ మీద ఆ పార్టీలో సీరియస్ గా చర్చ జరుగుతుంది. నిజంగా డిఫెన్స్ లోనే పడ్డట్టు. ఎంత కాంకరెంట్ గా స్పీకర్ ఉన్నారు, దానికి ఎంత కాంకరెంట్ గా ఎగ్జాంపుల్స్ చెప్పారనేది తెలుసుకున్న తర్వాత ఈ రోజు ఈ అనర్హత వేటు విషయంలో కూడా వైఎస్ఆర్సీపీలో ఒక టెన్షన్ అయితే క్రియేట్ అవుతా ఉంది. సో మొత్తానికి అయితే మాత్రం ఈ రోజు నిజంగానే అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు ఒక స్పీకర్ హోదాలో ఆయన చేసిన కామెంట్స్, ఆయన ఇచ్చిన రూలింగ్ తో అందరు మనసులు కూడా గెలుచుకున్నారని చెప్పొచ్చు మనం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.